హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన కార్టూన్ ముచ్చట్లు ఛానల్. మీరంతా బాగున్నారని అనుకుంటున్నాం ఫ్రెండ్స్. ఎవరైతే మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. అలాగే పక్కకున్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసుకోండి. అలా చేస్తే మేము వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇక ఫ్రెండ్స్, నిన్నైతే మేము వీడియో పెట్టలేదు కదా, దానికి మీరైతే ఏం అనుకోవద్దు. మేము మీకు ఆల్రెడీ స్టార్టింగ్ ఒక వీడియోలో చెప్పాం కదా, అప్పుడు అంత ఫాలోవర్స్ లేరు కాబట్టి అందరికీ తెలియదు అనుకుంటా, అందుకే మళ్ళీ చెప్తున్నాము. మేమైతే జాబ్ చేసుకుంటూ వీడియోస్ చేస్తామన్నమాట. ఇంకా అప్పుడప్పుడు జాబ్లో ఏదైనా ప్రాబ్లం అయితే, ఏదైనా ఎక్కువ వర్క్ వస్తే ఇంకా అప్పుడు వీడియో పెట్టడం అస్సలు వీలు కాదు ఫ్రెండ్స్. ఎందుకంటే మార్నింగ్ నుంచి నైట్ వరకు వర్క్ చేస్తుంటాము. ఇంక ఈ మధ్యలో మా షెడ్యూల్ అయితే చాలా అంటే చాలా బిజీగా ఉన్నదన్నమాట. ఇక మేము ఛాన్స్ దొరికినప్పట్లో వీడియో అయితే పెడుతున్నాం ఫ్రెండ్స్, కానీ కొన్ని సార్లు కాకపోవచ్చు. అందుకే మేము ఏం డిసైడ్ అయ్యామంటే, ఒక రోజు విడిచిపెట్టి ఒక రోజు మేము వీడియో పెడతాము. అది కూడా లెంత్ అయితే ఎక్కువనే పెడతాము. సో ఈ రోజు అయితే మీరు వీడియో చూసేయండి, లెంత్ ఎంత అవుతుందో చూడండి. ఇంకా లెంత్ అయితే మేము ఎక్కువ పెట్టడానికి అయితే ట్రై చేస్తాము ఫ్రెండ్స్. ఇంకా కుదిరితే మాత్రం డైలీ పెడతాం వీడియోస్, కానీ కుదరకపోయినప్పుడు ఒక రోజు ఇడిచి ఒక రోజు పెడతాం ఫ్రెండ్స్. మేము ఏదన్నా మీకు పోస్ట్లు అయితే ఇన్ఫార్మ్ చేస్తుంటాం, చూస్తూ ఉండండి. అలాగే ఒకవేళ మేము లాంగ్ వీడియో పెట్టలేకపోతే తప్పకుండా షార్ట్ వీడియోస్ అయితే పెడుతున్నాం ఫ్రెండ్స్. మీరు అందరు చూస్తున్నారో లేదో తెలీదు, ఎందుకంటే దానికైతే వ్యూస్ తక్కువనే ఉన్నాయి. మీకు కనుక వీళ్ళు అయితే మీ లాంగ్ వీడియో చూసాక అట్లా షార్ట్ వీడియోస్ కూడా చూడండి, చాలా కామెడీ ఉంటాయి. అలాగే ఫ్రెండ్స్, ఇన్స్టాగ్రామ్లో కూడా మేము చాలా యాక్టివ్ ఉంటాము. మా ఇన్స్టాగ్రామ్ లింక్ అయితే యూట్యూబ్ బయోలో మీకు దొరుకుతుంది, లేదంటే ఈ వీడియో కింద కూడా మేము లింక్ పెడతాము, తప్పకుండా చూడండి. ఇక మీకు ఎప్పుడైనా ఏమైనా సజెషన్ చేయాలన్నా, ఏదైనా స్టోరీ చెప్పాలన్నా, లేకపోతే మీరు ఏమైనా చెప్పాలనుకుంటే, ఏదైనా సజెషన్ వీడియో గురించి ఇవ్వాలి అనుకుంటే తప్పకుండా మాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి. కింద కమెంట్స్ పెడితే అది మేము మేబీ చూడకపోవచ్చు. సో ఇన్స్టాగ్రామ్లో అయితే మీరు మాకు మెసేజ్ చేయొచ్చు, మేము ఏదైనా ఉంటే మీకు అప్పుడు రెస్పాండ్ అవుతాం దాంట్లో. ఇంకా ఇవాల్టి వీడియో వచ్చేసి కిరాయి ఇంట్లో వెళ్తే ఓనర్ పెట్టే కష్టాలు పార్ట్ 9 అన్నమాట ఫ్రెండ్స్. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్దాం పదండి. ఇక రాధా, నేనైతే పోతున్నా ఆఫీస్కి. ఇక చూడు మరి, టైం చూసుకొని ఆమెకి దబ్బన ఇవ్వాలని చెప్పేసేయి, ఇల్లు కాల్ చేస్తామని. ఏంది, నువ్వు ఉన్నప్పుడు చెప్తే అయిపోతుంది కదా, నాకైతే మస్తు భయం అవుతుంది దాంతో నీ ఒక్కదాన్ని మాట్లాడాలంటే. ఎందుకే భయపడడు, అదేమన్నా పెద్ద పుల ఏమంటది? ఇక ఎవరైనా ఇల్లు తీసుకున్నప్పుడు కాల్ చేయరా చెప్పు. ఇక చెప్పు ఏమంటది చూద్దాము. అరే నువ్వు ఉండొచ్చు కదా, నాకు నిజంగా భయం అవుతుంది దాంతో నీ ఒక్కదాన్ని మాట్లాడాలంటే. అమ్మ ఉంటే అమ్మని తీసుకొని పోయి మాట్లాడేదాన్ని. ఉండొచ్చు కదా, నువ్వు కూడా రావచ్చు కదా మాట్లాడడానికి. సరేది పా, మరి పోదాము, ఇద్దరం పోయి మాట్లాడదాం. నేను మాట్లాడి అట్లనే ఆఫీస్కి పోతా, సరేనా? సరే సరే ఇక బా పోదాం. ఆ దెయ్యం ఒకది ఏమంటదో నాకైతే భయం అవుతుంది. అది అనేకంటే ముందు నువ్వే భయపడుతున్నావు, ఏమంటది చూద్దాంపా. అవో ఏంది, ఇద్దరు గీడికొస్తారు, ఏమైంది చెప్తావా అని? అబ్బా నువ్వే చెప్పు. ఏంది ఏమైందంటే మీరే మాట్లాడుకుంటారు. సరేతి చెప్తా నాకు. ఇగో అక్క, మేమైతే ఇల్లు ఖాళీ చేయాలనుకుంటున్నాము. ఇక మా ఇంటికి మేము పోతున్నాము. ఇంక గదే నీకు చెప్దామని వచ్చినాము. ఓ నీ వీళ్ళు ఖాళీ చేస్తే మళ్ళీ కూడా వస్తాడ్రా నాయన కిరాయికి. అసలే బాగా రోజులకి వీళ్ళు వచ్చిరంటే వీళ్ళు ఇల్లు ఖాళీ చేస్తా అంటారు కదా. అస్సలు వీళ్ళని ఇల్లు ఖాళీ చేయనియా, ఆగు వీళ్ళ పని చెప్తాను, ఆగు ఎట్లా ఖాళీ చేస్తారు వీళ్ళు, నేను కూడా చూస్తా. ఓహో అవునా తమ్ముడు, ఎందుకు ఏమైంది? ఇక ఏం కాలేదు, మా ఇంటికి మేము పోతున్నాము. ఇక అందుకే ఇల్లు ఖాళీ చేయాలనుకుంటున్నాము. ఇక ఈ నెలలో ఖాళీ చేస్తాం. మరి ఈ నెలలోనా? ఈ నెలలో ఎట్లా ఖాళీ చేస్తారు మీరు? చెప్పుడే ఇప్పుడు చెప్పారు, మళ్ళీ ఈ నెలలో ఎట్లా ఖాళీ చేస్తారు మీరు? ఈ అవ్వ స్టార్ట్ చేసిందిరా నాయనా. నేను మీకు ఫస్ట్ చెప్పినా కదా, ఇల్లు గిరా ఇచ్చేటప్పుడే చెప్పినా కదా, 2 నెలలు ముందే చెప్పాలి, అంటే నేను టూలెట్ బోర్డు పెట్టుకుంటా. ఇక మీరు ఒకటేసారి పోతా అంటే నాకు ఎట్లా, వేరే గిరాయికి రావద్దా? ఇక మేము అనుకోకుండా అయింది. ఇక మా అమ్మ నాన్న ఆరోగ్యం మంచిగా ఉంటలేదు, ఇంకా మేము ఎట్లన్నా పోవాలి. లేక అంత అర్జెంట్ లేకపోతే మేము మీకు ఎందుకు చెప్తాము? అబ్బా మా ఆయనే మంచిగా మేనేజ్ చేస్తుండు కదా, ఏదైతే అదైంది. ఇక ఆయన మాట్లాడుకుంటాడు, నాకు ఒక నెత్తి నొప్పి పోయింది.
అదంతా నాకు తెలియదు. మీకు ఫస్ట్ చెప్పిన 2 నెలలు ఉండి మీరు పోవాలి, ఆ తర్వాత ఏం చేస్తారో మీ ఇష్టం. ఏంది నీకు ఊకే చెప్తున్నా మళ్ళీ అదే అదే అంటావు ఏందక్క? ఆ? మేము పోవాలి అక్కడ, మా అమ్మ నాయన ఆరోగ్యం మంచి లేదు. దానికి ఇల్లు ఖాళీ చేసుకుని ఎందుకు? ఇక్కడనే ఉండుండ్రి, ఇంటికి కిరాయి కడుతుండు, అక్కడ పోయి మరి వాళ్ళ ఆరోగ్యం మంచిగా దగ్గర చూసి రండ్రి. మళ్ళా నేనేమన్నా వద్దంటున్నా? అరే గట్లెట్లా? ఇక మా ఇష్టం, నీకెందుకు, మేము ఎందుకు పోతున్నాం ఏం చేస్తున్నాం అనేది నీకు అనవసరం. మేము కాల్ చేయాలనుకుంటున్నాం అంతే చెప్తున్నాము. అట్లా ఎట్లా చెప్తారు మీరు? నేను చెప్పినా కదా 2 నెలలు ముందే చెప్పాలని. అరే భయ్, నువ్వు చెప్పినావు సరే, కానీ ఏమైనా బాండ్ పేపర్ మీద మా సంతకం తీసుకొని రాసినావా ఏంది? మాకు చెప్పలేవు నువ్వు. ఆయన ఎక్కడన్నా గట్ల ఉంటుందా? 1 నెల ముందు చెప్తారు. ఇక మాకు ఎప్పుడు ఏది ఉందో అప్పుడు మేము పోతాము. ఇదంతా వాదన అనవసరం. ఈ నెల కిరాయి ఎట్లన్నా ఇస్తాం కదా 1 నెలది. ఇక నీకు చెప్పాలని మేము మర్యాద కొద్దీ చెప్తున్నాము. ఇక నీతోని మాకేం పని లేదు, మేము సపడేగా సామానాన్ని కాల్ చేసి వీక్తాము. అట్లా ఎట్లా పోతారు? అసలు నేను పోనీయా మిమ్మల్ని. రాదా, ఇక నేను చెప్పిన ఆఫీస్కి పోతా, నువ్వు కూడా పోయి ఇంట్లో పని ఏందో చేసుకో. ఇక నేను పోతున్నా ఆఫీస్కి. ఓ నేను కూడా పోతాను కదా, నేను కూడా మెల్లగా పోతా లోపలికి. నేను కూడా బయట దగ్గర వస్తా పదండి. ఇట్లా ఎట్లా కాల్ చేస్తారు నేను కూడా చూస్తాను. ఆగు, వీళ్ళ సంగతే చెప్తాను. ఆగు, పొయ్యి మీద ఇంటికి తాళం వేసుకొని వస్తా. చూసినావా అది ఎట్లా వరుతుంది, దెయ్యం మొకబ్ది. ఈ ఏమన్నా ఊరుకొని సావని, మనకి ఏంది, మనం చెప్పినాం సపడేగా వీక్దాం మనము. ఇంకా చూసినావా ఈడనే ఉంటే అది మనం ఎంత సంపక తింటుందో ఏందో. అదే గదే, సపడేగా పోయి మన ఊర్లో ఉన్నది నయము. సరే ఇక నేను పోతా, చూడదు ఏమన్నా పట్టించుకోకు, సపడేగా లోపలి గొల్లెం పెట్టుకొని ఉండు. సరే. మన అంటే బాగా నాకు ఫోన్ చేయి, చూద్దాము దాని సంగతి. సరే సరే, మరి మెల్లగా పో. సరే తీయే. అబ్బా ఈయనైతే పోయిండు. ఇక నేను రోపటికి పోయి గొల్లెం పెట్టుకొని ఉంటా. ఈ దెయ్యం దెబ్బకి ఎప్పుడు ఏ రోగం పుడుతుందో తెలియదు. ఆయనతో వచ్చి ఇంట్లోకి దొచ్చుకొని లొల్లి పెట్టగిట్లా లోపటికి వెళ్ళి గట్టిగా మీది గొల్లెలు అన్నీ పెట్టుకుంటా, లోపల రాకుండా. ఏమన్నా అంటే చూద్దాం అనుకున్నా అని చెప్తా. ఇల్లు కాల్ చేసినప్పుడు ఎంత లొల్లి చేస్తుందో. మా అమ్మ నన్న ఫోన్ చేసి అప్పటి వరకు రమ్మనాలే. ఇదిగా నన్ను సంపక తిని సావదొబ్బుతుంది. గోగి బిత్తిరి ముఖం ఇంటికి తాళం వేసుకున్నట్టుంది కదా, దీని ముఖంలో చెప్పు పెట్టా. అగు దాన్ని గట్టిగానే అడుగుతా. మెంటల్ ముఖంది, ఎట్లయినా పోతున్నాం కదా, ఇక దీంతో నాకేం పని? గట్టిగా అడుగుతా. నాకు ఎందుకు తాళం వేసిందో. ఉన్నావా? ఓ ఏంది గట్ల పిలుస్తున్నావా? ఏంది ఏంది నీకు ఎట్లుంది? ఇంటికి తాళం వేసినావేంది? వేస్తా, బరబ్బర్ వేస్తా. నా ఇల్లు నా ఇష్టం, పోతా పోతా అంటారు కదా, పోండ్రి. మరి నీకు మర్యాదగా చెప్తే అర్థం కాదా? తాళంది ఏంది నాటకాలా? ఏదో నీ ఇంట్లో ఉంటున్నామని బాగా చేస్తున్నావు నువ్వు. నువ్వు వర్రకే జరా, నా ఇల్లు నా ఇంట్లుండి మాట్లాడకు. ఎక్కువ తక్కువ కొర్రినావనుకో మెడలు బట్టి బయటకు గెంటేస్తా. ఏంది బాగా ఎక్కువ మాట్లాడుతున్నావా? ఏం చేసినాం మేము మీకు? నెల నెలకి కిరాయి ఇస్తలేమా? ఎందుకు గెంటేస్తావు నువ్వు మమ్మల్ని? ఇస్తలేరని చెప్తాను. అట్లెట్లా చెప్తావు? నువ్వు నాతో ఎక్కువ మాట్లాడకు. నా ఇల్లు నా ఇష్టం, నేను ఏమన్నా చేసుకుంటా. నడు, ఏడుంటావో ఉండు. పోతా పోతా అంటున్నావు కానీ మొగడు బాగా ఒర్రిండు కదా, పోవాంగ్ చెప్పుకోపో. దిక్కుమల్లోళ్ళు ఎక్కడ దొరికిరో నాకు. మాట్లాడుతుంటే గట్ల పోతున్నావా? ఆ తాళం దీపో, నాకు ఈ తాళం చేయని తీసుకుంటా. పోవే. ఈ అవ్వ మాసిపోయిన మొకబ్ది, మాడిపోయిన మొకంది, బిచ్చప్ మొకబ్ది. ఇక నేను మాట్లాడుతుంటే కూడా అట్లనే పోతుంది లోపలికి. నీ అవ్వ మెంటల్ ముఖంది తాళం వేసుకుంది కదా, ఇప్పుడు ఎట్లా అని నేను చేయాలి? ఈయన కూడా ఆఫీస్కి పోయే. అమ్మకి ఫోన్ చేస్తాను, ఆగు. అబ్బా ఈ అమ్మైంది ఫోన్ లావడతలేదు కదా. అమ్మ ఒకటి ఈ ఫోనే లావడతలేదు. ఇక మా ఆయనకి ఫోన్ చేస్తాను, ఆగు. అగో ఈయన కూడా లావడతలేడు కదా, నీ బండి నడిపిస్తున్నట్టున్నాడు. ఇక ఏం లావడతాడు? ఆఫీస్కి పోయినాకనే చేస్తాడు ఆయనే. అమ్మకే మళ్ళీ ఒకసారి చేసి చూస్తా. అది ఫోన్ ఎక్కడనో పెడుతుంది, ఏడనో అది మోగి మోగి అదేదే ఆగుతుంది. మళ్ళీ దానికి చేయరాదు. ఆగు, దానికే చేస్తాను. రింగ్ అవుతుంది కదా నీ అమ్మ లావట్టే. హలో అమ్మా. హలో అక్క, అమ్మ కాదే, నేను మాట్లాడుతున్నా. హలో చిన్న, నువ్వారా? అమ్మ ఫోన్ చేస్తే నువ్వు రావట్టినవేంద్రా? అమ్మేది? నీ అవ్వ అమ్మ ఫోన్ ఇన్నే పడేసి
గడ మల్లారం పోయింది కాదనే. ఏంది మల్లారం పోయిందా? ఏమైంది గట్ల పోయింది? ఇంగాడ పెద్దమ్మకి ఆరోగ్యం మంచిగా లేదంటనే, ఇక అందుకే చూసొద్దామని పోయింది అది. ఓని అవునారా? మరి ఎప్పుడు వస్తుందంట? ఏమోనే, ఇది కొద్ది ఫోన్ కూడా తీసుకొని పోలేదు. ఫోన్ చేద్దామంటే ఇక పెద్దమ్మ ఫోన్కే చేయాలి. అది ఫోన్ ఎక్కడ పెట్టిందో మోగి మోగి సస్తుంది, కానీ అది ఫోనే లావడతలేదు పెద్దమ్మ. నీ అవ్వ, ఇది ఎప్పుడు అవసరమో అప్పుడు ఇట్లనే చేస్తుందిరా. నీకేమైంది గంత అర్జెంట్ ఏం పడ్డది అమ్మతోని? ఓని నీకు తెలుసు కదరా, అమ్మ చెప్పిందా ఈ ఇంటిది నా ప్రాణం తీస్తుందిరా. నీ అవ్వ ఇవిగా ఖాళీ చేద్దామని మా ఊర్లోనే ఒక ఇల్లు చూసుకున్నాం. ఇక ఖాళీ చేద్దామని దీనికి ఇయ్యాల చెప్తే ఇక బావ అట్లా ఆఫీస్కి పోయిండు. చెప్పి పోగానే మీదికి పోయి గొల్లెమ్మ తాళం వేసుకుందిరా డోర్కి, మెంటల్ మొక్కబ్ది. చావి దియే అంటే ఇక ఒర్రికుంటా కైకేమని నా మీద ఎగబడుకుంటా పీకింది ఇంట్లోకి. ఇక గొల్లెం పెట్టుకుంది. ఇక ఎంతసేపు అయినా ఇక్కడ బయట నిలబడ్డా మా అమ్మ కన్నా రమ్మంట. ఇక వస్తే అదన్నా జర ఆమెకి మా అమ్మకి భయపడుతుందిరా ఇది, అందుకే ఫోన్ చేస్తున్నా. నీ పిచ్చి మొకబ్ది గట్ల చేసిందా? మరి ఇక ఏందో దీంతో ఏ గర్జల తీసుకునేమో రైళ్ళు ఇట్లా టార్చర్ పెడుతుంది నన్ను. ఇక ఎట్లనే అమ్మ లేదు మరి నేను నన్ను రమ్మంటావా అనే? నీకు ఏం పని లేకపోతే మరి రాకపోయినవురా జరా? కొంచెం పని ఉంది, ఆగు అయిపోతుంది. ఇక కొంచెంసేపు అయితే లాగౌట్ చేయాలి. ఇక వస్తుంది. నీ కొంచెం పని అంటే బాగానే సేపు అయ్యేటట్టుంది కదరా. ఎంతసేపే గీడినెత్తుంది వస్తుంది. మరి ఒక పని చేయకపోయినవే అక్క? ఏం పనిరా? మీ అత్తమ్మకి ఫోన్ చేయి. ఆమె ఉంటే ఎవడైనా గెలుస్తాడు ఆమె ముందు. ఆమె ఒక గాయ పెట్టిందనుకో దెబ్బకి ఆ ఇంటిది ఎట్లా తాళం తెరవది చూద్దాము. నేను కూడా వస్తాను కదా. మీ అత్తమ్మ ఉంటే అమ్మ కన్నా గట్టిగా వరుతుంది, లొల్లి పెట్టుకుంటుంది ఆమె. నువ్వు చెప్పింది కరెక్టేరా, కానీ ఆమె నేను ఫోన్ చేసి వస్తుందంటావా? ఆమె అసలు నాతో చక్కగా మాట్లాడలేదు. ఫోన్ అయితే చేసి చూద్దామే. ఇక ఎట్లయినా నేనైతే వస్తాను, ఒక అర్ధ గంటలా వస్తాను. కానీ అప్పటి వరకు మీ అత్తమ్మకైతే ఫోన్ చేయి, వస్తుందేమో. ఇక్కడ నుంచి 15 నిమిషాలే కదా, వస్తుంది. నాకంటే తొందరగానే వస్తుంది మీ అత్తమ్మ. చూద్దాం రా ఒకసారి. బావకైతే ఫోన్ చేస్తా, ఏమంటాడు మరి. సరే సరే నేను ఇక నా పని కాగానే వెళ్తాను. అందాక మరి జరా నీడ గుసకపోయినవే, ఎండైతే బాగానే ఉంది బయట. ఏదోరా చూస్తే ఇంటి దగ్గరనే కూర్చుంటా, చూద్దాం. అబ్బా, అమ్మ ఉంటే వచ్చి ఏమన్నా మాట్లాడుతుందేమో, ఇది అమ్మకి భయపడుతుంది కదా అని అనుకున్నా. ఇక అమ్మ మల్లారం పోయిందంట కదా. ఇక నా తమ్ముడు చెప్పింది కూడా మంచి ఐడియానే. మా అత్తమ్మకు ఫోన్ చేసి ఓడుతుంది, కానీ ఇక ఆమె నా కోసం వస్తుందా, మంచిగా అయిందని అనుకుంటుంది. ఈయనకైతే ఫోన్ చేస్తా. అబ్బా కాళ్ళు నొచ్చి పాడైతున్నాయి కదా, గడ మెట్ల మీద నా కూర్చుంటా. హలో, ఏంది పోయినావా ఆఫీస్కి? ఇప్పుడే వచ్చినాయి. ఏమైంది? ఇప్పుడే గిట్లా వచ్చినా మళ్ళీ ఫోన్ చేస్తున్నావు? ఏమవుడో ఏందో, ఈ మెంటల్ మొకబ్ది మీద పోయి ఇంటికి తాళం కొట్టుకుంది కదా. ఇక తీయే అని ఎంత లొల్లి పెట్టుకున్నా ఇక పట్టించుకోకుండా ఇంట్లోకి పోయి గొల్లెం పెట్టుకుంది. ఇక ఎంత మొత్తుకున్నా బయటకు వస్తలేదు ఈ మెంటల్ మొకబ్ది. అవునా? దొంగ మొకబ్ది. దీనికి ఏం రోగమో ఏందో, ఏ గడిదలా మనం ఇల్లు తీసుకుని కాలబడ్డమో. ఇక అమ్మ మాట ఇంటది, జర అమ్మకి భయపడుతుందని ఫోన్ చేసిన. అమ్మ కూడా లేదంట, తమ్ముడు లావట్టేను ఫోన్ ఇంట్లోనే పెట్టి అది మల్లారం పోయిందంట. ఇక అది ఎప్పుడు వస్తుందో ఏందో తెలియదు. ఇక మరి మా అమ్మకు ఫోన్ చేయనానే రమ్మనన్నా, అదైతే గట్టిగా మాట్లాడి గెలిపించుకుంటది ఎట్లన్నా. గదే తమ్ముడు కూడా గదే అంటుండు. మరి ఎట్లా, నువ్వు చేసావా నేను చేయన్నా? మళ్ళీ నేను చేస్తే ఏమంటుందో, మాట్లాడుతుందో లేదో చక్కగా. ఇక నేను చేస్తే వస్తుంది, కానీ ఎంతైనా నువ్వు చేస్తేనే మంచిగా ఉంటుంది. ఇక ఏదో ఒకటి చెయ్యి. ఇక ఎంతసేపు అని ఉంటావు బయట, నేను వచ్చే దగ్గర ఉంటావా? ఇక ఆఫీస్ ఏమైనా దగ్గర ఉందా? నేను వద్దామన్నా దూరం పాడే ఆఫీసు. సరే తీగ, మరి నేనే అత్తమ్మకి ఫోన్ చేస్తా, చూద్దాం మరి ఏమంటుందో నీకు చెప్తా. అయినకపోతే నువ్వు ఫోన్ చేయి మరి. సరే నువ్వైతే ఫోన్ చేయి, నేను చేస్తా. మళ్ళా రాను అట్లా అంటే నేను కూడా ఒక మాట చెప్తాను దానికి రమ్మని. సరే ఉండు, అత్తమ్మకి ఫోన్ చేస్తా. ఈయన కూడా అదే అంటుండు కదా, నాకు కూడా అదే కరెక్ట్ అనిపిస్తుంది. మా అత్తమ్మ వస్తే ఎట్లనే చేసి చావి దక్కించుకుంటుంది, దాంతోనే మాట్లాడుతుంది కూడా. ఆమెకి ఫోన్ చేస్తా, తిట్టింది ఎట్లనే ఇక అలవాటు అయిపోయింది నాకైతే. ఇంకైతే పోతుంది, మళ్ళీ ఆవడుతుందో ఏం చేస్తుందో మా అత్త. అది కానీ మళ్ళక్క ఏంది ఇలా అద్దాలు పెట్టుకోలేవు? నీ అద్దాలు పాడుగాను, అది ఎప్పటికి పెట్టుకుంటానా అనే? ఇక అప్పుడప్పుడు పెట్టుకుంటా, ఇక అప్పుడప్పుడు పెట్టుకోను.
ఏం కాదు, అది లేకున్నా మా కనబడుతుంది కానీ ఇక ఏదైనా దగ్గర చదవాలంటేనే కనబడదు. మరి కానీ నడుము నొప్పి ఎట్లుంది ఇప్పుడు, మంచిగా ఉందా? ఇక అదే నయమేనే. ఇక కానీ రోజులు దవాఖానలు ఉన్నాక తక్కువ కాదా చెప్పు. అగో ఫోన్ వస్తున్నట్టుంది కానీ నీకు. అగో మా కోడలు చేస్తుంది కదా, దీనికి ఎట్లెట్లనో నేను ఎట్లా గుర్తొచ్చిందేమో. పట్టకు పోయినవే ఎంతసేపు అని విచారం చేస్తావు. ఇక ఏం ఆపద వచ్చిందో లేకపోతే అది నీకెందుకు చేస్తుంది ఫోను? అదే కదే, దానికి ఆపద వస్తే తప్ప నేను అసలు గుర్తుకు రాను. హలో అత్తమ్మ, నేను రాధని మాట్లాడుతున్నా. కనబడ్డదే ఫోన్లా. నీకు ఎట్లెట్లనో నేను ఎట్లా గుర్తుకొచ్చింది, నాకు ఫోన్ చేసినావు, ఏమైంది? ఇక అత్తమ్మ నీ పొత్తమ్మ చెప్పే, ఎంత సాగదీస్తావు? ఇక చెప్పు, ఏదో మాట్లాడుతున్నా అని ఇక నాటకాలు చెబుతున్నావా? ఇక దబదబ చెప్పు. ఇక అత్తమ్మ ఇలా నేను కలిసి ఆమెకి ఇంటమ్మకి చెప్పినాం, ఇట్లా ఇల్లు ఖాళీ చేస్తాము, మా ఇంటికి మేము పోతున్నామని చెప్పిండినే. ఇక ఆయన అట్లా ఆఫీస్కి వెళ్ళిండో లేదో, ఇక నేను మీదికి పోదామనేసరికి అది ఇంటికి పోయి మీదికి పోయి ఇంటికి తాళం కొట్టుకుంది. మంచి పని అయింది, నీ పని గట్లని కావాలి. ఏందత్తమ్మ గట్లా అంటావు? నువ్వేదో నాకు సాయపడతావని నేను నీకు ఫోన్ చేసే, నువ్వేంది గట్ల నవ్వుతున్నావు? మరేందే సప్పుడేగా సొంత ఇంట్లో సావా కావయినావు కదనే. కిరాయి ఇల్లు కదా ఏదో అన్నావు, అది ఏం పాడైందో ఏందో గుర్తుకొచ్చి పాడైతలేదు. ఇంకా అదేదో స్వతంత్రమో ఏదో అన్నావు కదనే. అయిందా, దొరికిందా నీకు స్వతంత్రం? మంచిగా కూసో, ఇంటి బయట కూసో చేసేపు, స్వతంత్రం అట్లనే గాలి వస్తుంది. అత్తమ్మ ఏదో ఇక బుద్ధి గడ్డి తిని గట్లా అన్నా కానీ వస్తారా మీరు? ఇది అస్సలు నాకు మాట్లాడిన ఇస్తలేదు, గెలవనిస్తలేదు. ఇప్పుడు నేను కావాలా నీకు? నేను రాను. అయ్యో అత్తమ్మ గట్లా అనకండ్రి. ఇక మీ కొడుకేమో ఇప్పుడే పోయిండు ఆఫీస్కి, అని వచ్చే వరకు పొద్దుకైతుంది. మా అమ్మ కూడా లేదు. ఇక మీరే నాకు దిక్కు అత్తమ్మ. ఇక రాండ్రి, ఏదైతే అదైంది, క్షమించండి. సరే తీయే, ఇక వస్తుంది. ఏం చేయాలి, నీకోసం కాకపోయినా నా కొడుకు కోసం అన్నా వస్తా. ఆయన గుడ్డి మొగం దానివానే, అది తలం వేసుకునే దగ్గర నువ్వు ఎక్కడ పోయినవే? నేను పోతుండని ఈయనతోని బయటకు పోయినా, వచ్చేలేపోయా వచ్చి తలం ఎప్పుడు కొట్టుకుందో దొంగ మొకబ్ది. అందరు దొంగ మొకపోలే, నువ్వే మంచి మొకబ్దాని. కానీ సరే తీ పెట్టిగా వస్తా. ఏమైంది, ఎందుకు ఫోన్ చేసి నీ కోడలు గట్లా తిడుతున్నావు దాన్ని? ఓ నీ ఆ మెంటల్ మొకబ్దంట. ఇవాళ నా కొడుకు అది ఇద్దరు పోయి ఆ ఇంటి దాంతో చెప్పారంట ఖాళీ చేస్తామని. దానికి ఇక ఏం తిక్కలేసిందో ఖాళీ చేయదు దాన్ని పోయి మీదకి పోయి తాళం వేసుకుందంట ఇంటికి. ఇక ఇది బయట ఎండలా మాడిపోతుంది. దెబ్బకి దీని తిక్క కుదిరినట్టున్నది, పిచ్చి మొక్కపు ఎక్కడనో. ఇంట్లో ఉండే అంటే పెద్ద నాటకాలు దొబ్బింది కదా, ఇక అక్కడ దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతున్నట్టుంది దానికి. దెబ్బకి అత్తమ్మ పొత్తమ్మ అనుకుంటా ఫోన్ చేసింది నాకు. నీ గట్లా అంటున్నావేందే? పాపం పిల్ల ఎండలో ఎడగుస్తుందో ఏందో. మరిగా ఏం చేస్తాం, నా కూడాలే కదా, తప్పేటట్లేదు నాకు. ఇక నన్ను రమ్మంటుంది, ఇక దాంతో మాట్లాడి చావి తీసుకోవాలని. ఏం చేద్దాం, ఇక నేను పోతాను అన్నారు మళ్ళక్క, నువ్వు వస్తావా? ఇక నాకు మీ లొల్లిలలో రావాలంటే భయమేనే, దడజొచ్చుకుంది నాకు. మొన్న నా నడమీరి కొట్టిరు కదా ఇద్దరు అత్తగూడలు కలిసి, ఇవాళ వస్తే నా ముక్కో నా కాలో నా చేతో ఇరిగొట్టేటట్టున్నారు. నేను రాను, పో నువ్వే. ఏంది నిర్మలక్క గట్లా అంటున్నావు? ఏం చెయ్యంతి దా. ఏ రానే, ఇక నా ముసలోడు వస్తాడు, వాడెక్కడ పోయిందేమో నేను అని దోలాడుకుంటూ ఊరంతా మొత్తుకుంటా తిరుగుతాడు. ఇక నాకేం శాతనైతే నేను రాను గీ ఎండల. నువ్వు ఆ పాపం పొల్ల ఎండలు ఎంతసేపు బయట కూర్చుంటది, పో నువ్వు జబ్బనా. సరే తీ, ఇక నువ్వు రానంటున్నావు కదా, నేనే పోతా. ఓరు దేవుడా, ఎండలు ఘోరంగా ఉన్నాయి కదా. ఇక గీ ఇల్లే పాడైందా, ఏ ఇల్లు పాడైంది? నా కోడలు దొంగ మొకపు దానికి ఫోన్ చేస్తా నాకు. నీ అవ్వ పిచ్చి మొకపు ఎక్కడనో గీడీలు తీసుకొని పాడైంది. గీ ఎండలో వచ్చినా తెలివి లేదు, మన్నులేదు దీనికి. హలో, ఎక్కడున్నావే? ఇంటి బయట వచ్చినా. గీళ్ళేనా ఏళ్ళు పాడైందో, బయటకు రా. వస్తున్నా అత్తమ్మ. అత్తమ్మ అత్తమ్మ గీళ్ళే. అత్తమ్మ అగో ఏం రోగం పుట్టింది, ఎందుకు ఏడుస్తున్నావు? అత్తమ్మ ఎంతసేపు అయింది అత్తమ్మ నువ్వు రావడానికి, ఇంత లేట్ ఎందుకు వచ్చినావు? అగో ఏం రోగం పుట్టింది దీనికి, ఇట్లా ఏడ్చి పాడైతుంది. అయితే ఏడ్చి పాడగాకు, చూడడానికి దరిద్రంగా ఉంది. నీ అవ్వ నా కొంగంతా పచ్చిగా అవుతుంది, దూరం జరుగు. ఏడు పాపే నీ అవ్వ, ఇక చేసిన కనకారం చాలదా నీ ఏడుపు ఒకటి.
ఏడు పాపు నడు. ఇక్కడ నుంచి అత్తమ్మ ఇంట్లోకి వా. అక్కడ కింద మెట్లుంటాయి, గాడినే దాని ఇల్లు. సరే పద నడువు లోపటికి. ఇవ్వతో ఆ దరిద్రబ్ది చూపెట్టు దా, దాని దడక తీసాను. పద అత్తమ్మ. చూసిరా ఫ్రెండ్స్ ఎట్లుంది నా నాటకం. ఇక నేను ఇట్లా ఏడిచినా అని మా అత్త జరా కూల్ అయింది. లేకపోతే దాని తిట్టుడేమో గాని ఫస్ట్ వచ్చాక నేను నన్ను తిట్టేది. అందుకే కొంచెం ఏడిచినట్టు యాక్టింగ్ చేసిన. ఇక నన్ను తిట్టదు కదా, అందుకే. ఇక చూసిరా నా యాక్టింగ్ అయితే సక్సెస్ అయింది. నన్ను తిట్టకుండా భయంకి దెబ్బకి లోపలికి పోయింది. ఎట్లుంది ఫ్రెండ్స్ నా యాక్టింగ్? తప్పకుండా కమెంట్లో చెప్పండి. యో బిత్తిరిదానా, నెత్తి ఎండకి తిరిగిందానే. ఎవరితో మాట్లాడుతున్నావే రోడ్డు మీద? ఏం లేదత్తమ్మా, వస్తున్నా. నడు మరి. ఇంకో అత్తమ్మ, గిదే దాని ఇల్లు. ఇప్పటిదాకా డోర్ పెట్టుకుంది, ఇప్పుడే తెలిసినట్టుంది. దాని పేరేం పాడైంది, ఎట్లా పిలుచుడు దాన్ని? ఏమో నాకు దాని పేరు తెలియదు అత్తమ్మా. ఏం తెలుసా నీకు? అన్నం తినుడు, వండుకునుడు, ఏరుగుడు గది తెలుసానే నీకు? ఇంటి దాని పేరు కూడా తెలియకపోతే ఎందుకే నువ్వు? నీ అవ్వ ఇక్కడ దాపరమైనవే నా పానానికి. అగో అక్క, అగో అత్తమ్మ కూడా వచ్చినట్టుంది కదా. అత్తమ్మ బాగున్నావా? బాగున్నా అల్లుడు, మంచిగున్నావా? అగో తమ్ముడు వచ్చినవారా? ఇది ఇప్పుడు దాకా ఏడుపు ఏడిచింది కదా. నీ అవ్వ తమ్ముని చూడగానే ఏడుపంతా దెంకపోయిందా? మంచినే ఉన్నానే. ఏది మీ ఇంటిది? పిలువు దాన్ని. అత్తమ్మకి ఇప్పుడే వచ్చినట్టుంది కదా, దాంతో మాట్లాడలేదా? లేదు అత్తమ్మకి ఇప్పుడే వచ్చిందిరా, ఇంకా దాంతో నీ మాట్లాడలే. సరే ఏ పిలువు దాన్ని, మాట్లాడదాం. గట్ల తల మేస్తుంది, మాట్లాడదాము. గట్ల ఉండాలి అల్లుడు, గట్టిగా మాట్లాడాలి. నీ అక్కలాగుంటే ఇక ఇదే బతుకు బస్ స్టాండ్ అవుతుంది. అడిగా నీలాక నాలాక మా అమ్మలాక ఉండాలి. ఎవడు ఎదురుంగొచ్చినా వాడే దద్దరిల్లిపోవాలిగా. ఇక సాల్తి అత్తమ్మ. ఒరే తమ్ముడు, నువ్వు కూడా మాట్లాడరా దాంతోని. మాట్లాడడానికే వచ్చిన కదా, నేను మాట్లాడకపోతే ఏం చేస్తా? పిలువనైతే విలువ దాన్ని. పిలువే, ఏం పెట్టి పిలుస్తావో దాన్ని విలువు? బో అత్తమ్మ, నాకు భయం దాన్ని విలువాలంటే. మీరే పిలువుండ్రి. ఈ భయానికి అగ్గిదలుగా. దాని పేరేంది చెప్పు, పేరు పెట్టనా పిలుస్తాను. నాకు దాని పేరు తెలియదురా. పేరు తెలియదా అని అక్క? ఏం మనిషివే, ఇన్ని ఇన్ని ఎన్ని అవుతున్నాయి? ఒక 2-3 నెలలు అవుతుంది దాగి ఇడ్నే ఉన్నావు. దాని పేరు తెలియకపోతే ఎట్లనే? ఇక అట్లుంటది అల్లుడు నీ అక్కతో నీ వ్యవహారం. అక్క అక్క నీ విలువ వస్తుంది అదే. సరే పిలుసనాగు. ఇక చూసిరా ఫ్రెండ్స్, ఇదే వాళ్ళ వీడియో అన్నమాట. వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాం ఫ్రెండ్స్. నచ్చితే మాత్రం తప్పకుండా మీ అభిప్రాయాన్ని కమెంట్ లో చెప్పండి. ఇక రేపటి వీడియోలో ఏమైతుంది, నేను నా అల్లుడు కలిసి దాంతో ఏం మాట్లాడతాం, ఎట్లయితుంది, ఫుల్ అయితే కామెడీగా ఉండబోతుంది ఫ్రెండ్స్. తప్పకుండా చూస్తూనే ఉండండి మన కార్టూన్ ముచ్చట్లు ఛానల్ని. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి ఫ్రెండ్స్. అట్లనే పక్కకున్న బెల్ ఐకాన్ని నొక్కండి. అట్లా చేస్తే మేము వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ కూడా వస్తుంది. ఇంకా మాకు కూడా వీడియో చేయాలంటే ఏమన్నా ఉత్సాహం ఉండాలంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలి కదా ఫ్రెండ్స్. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే మాకు కూడా ఉత్సాహం అనేది ఉంటుంది. రోజు వీడియో పెట్టాలని మాకు కూడా జర అనిపిస్తుంది. చూసిరా, గది సంగతి అన్నమాట. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. కమెంట్ అయితే పక్కా పెట్టాలి ఎట్లా అనిపించిందో వీడియో. ఇంక వచ్చే కొత్త వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్. అంతవరకు చూస్తూనే ఉండండి మన కార్టూన్ ముచ్చట్లు ఛానల్.